రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా గుడికి వస్తారు. ఇక అక్కడ ఉన్న పూజారి గారితో రాజేంద్ర ప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు, కళ్యాణం జరిపించడానికి మా పెద్ద కోడలు ఇక్కడ లేదని చెప్పాం కదా, మా పెద్ద కోడలు ఊరెళ్ళింది పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే పంతులు గారు అయితే లేదు, మీ పెద్ద కోడలు అవని ఇక్కడే ఉంది అని చెప్పి అవనిని పిలుస్తాడు. ఇక పిలవగానే ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అవని అయితే వస్తూ ఉంటుంది. అది చూసి పార్వతి అలాగే పల్లవి వీళ్ళైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అవని రాకతో అక్కడ ఉన్న ఆరాధ్య, కమల్, శ్రీకర్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక అవని వదిన వచ్చిందని తెలిసి అక్కడ ఉన్న కమల్ అయితే వాళ్ళ అమ్మ నాన్నతో ఇలా అంటూ ఉంటాడు, అమ్మ నాన్న, అవని వదినని అన్నయ్యని ఈ గుడిలో చూస్తుంటే నాకు ఆ సీతారాముల వారిని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది, వీళ్ళతోనే మనం కళ్యాణం జరిపిద్దామని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఆరాధ్య అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని పలకరిస్తూ ఉంటుంది. ఇంతలో పార్వతి ఇలా అంటూ ఉంటుంది, ఇక్కడికి రావాల్సిన వాళ్ళు వచ్చారు కదా, ఎవరైతే రాకూడదు అనుకున్నానో వాళ్ళే వచ్చారు, వాళ్ళు వచ్చాక నేను ఇక్కడ ఉండడం అనవసరం, నేను ఇక్కడ ఉండను, ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అవని అయితే అత్తయ్య అలా అంటారేంటి అని చెప్పి అంటుంది. ఇక పార్వతి రెండో మాట మాట్లాడకుండా నాకు ఇక్కడ ఉండవలసినంత అవసరం లేదు, మీరే జరిపించుకోండి కళ్యాణం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి అవని అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.